ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతారు. ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఆప్యాయంగా చూస్తే వాళ్ళ కళ్ళల్లోకి భగవంతుడే కనిపిస్తాడు మనకి. పసిపిల్లల్లో భగవంతుని చూడాలనుకుంటే మన సొంత పిల్లలే అవ్వాల్సిన నీడేం లేదండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పాప, తను ఒడిస్సా వాళ్ళ బేబీ. పేరు శివంగి. నాకు నిన్నే పరిచయం అయింది. ఇంటి ముందు నిన్న ఊడుస్తుంటే వాళ్ళు కూడా బయట నుంచొని ఉన్నారు పార్కుకి వెళ్తూ. నేను ఊరికే చూసి నవ్వుతే ఆవిడ చూసి దగ్గరకు వచ్చారు ఆంటీ. 2 చేతులు ముందుకు చాచగానే సొంత వాళ్ళకిలాగా తెలిసిన వాళ్ళకిలాగా అలా వచ్చేసింది నవ్వుకుంటూ నా దగ్గరికి. ఇంకా రాయల్ గౌతమ్ ఇద్దరు కూడా కాసేపు తనతో అలా ఆడుకొని టైం స్పెండ్ చేశారు. ఆ చెవిలో పువ్వు మా ఇంటి దగ్గరదే, కోసి పెడితే ఎంత క్యూట్గా ఉందో అసలు. బేసిక్గానే మనకి చిన్నపిల్లల లాంగ్వేజ్ అసలు తెలియదు. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. పక్కనున్న మనిషి అన్న ట్రాన్స్లేషన్ చేస్తారు అనుకుంటే ఆవిడ కనీసం ఉర్దూ హిందీ కూడా రావట్లేదు. కంప్లీట్ ఒడిస్సా లాంగ్వేజ్ అంట. భాషదేముంది, అందులోని భావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని మహానటి మూవీలో నా ఫేవరెట్ డైలాగ్ అది. అది ఇప్పుడు ఈ క్షణం నిర్ధారించబడింది. పెడితే తింటారు, కొడితే ఏడుస్తారు. ఆప్యాయంగా మనం చూసే చూపుల్లోనే పిల్లలు మన ప్రేమని అర్థం చేసుకుంటారు కదండి. వాళ్ళు కనీసం మన ఊరే కాదు, మన స్టేట్ కూడా కాదు, చెప్పుకోవాలి అంటే దారినే వెళ్తూ జస్ట్ నేను చూసిన ఒక చూపు, నేను నవ్విన ఒక నవ్వుతో ఆంటీ ఆగిపోయారు. ఆ పాప ఏదో జన్మలో మా ఇద్దరికి కనీసం ఫ్రెండ్షిప్ అన్న ఉండుండొచ్చు. ఏదో తెలిసిన వాళ్ళ దగ్గరికి దుముకుతారు కదా, అలా వచ్చేసింది. ఎంతసేపు నేను బాయ్ అని చెప్తే కూడా వాళ్ళు వెళ్ళట్లేదు. నాకు పని అవ్వలేదు, నేను దీపం పెట్టుకోవాలి అన్న నా ఇంటెన్షన్లో నేను ఉండిపోయి నేను బాయ్ చెప్తున్నా సరే ఆ పెద్ద ఆవిడికి కూడా వెళ్ళాలనిపించలేదు. ఆ బొడ్డది కూడా నేను ఎంతసేపు వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆవిడకి ఇచ్చి ఎత్తుకోమని చెప్పి ఇచ్చాను, కానీ అసలు నా దగ్గర నుంచే వెళ్ళలేదు. ఇప్పటికైతే వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.